ఇది కేవలం తల్లిదండ్రులదే తప్పు అనడానికి లేదు. అలాని చెప్పి విద్య నేర్పిస్తున్నటువంటి విద్యా వ్యవస్థలు తప్పు అనడానికి లేదు, లేదా సమాజానికి తప్పు అనడానికి లేదు. అందరి యొక్క బాధ్యత ఒక విద్యార్థి యొక్క ఒక ఎదుగుదల మీద, వాడి యొక్క మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మంచి తల్లిదండ్రుల నుండే మంచి భావాలు కలిగిన పిల్లలు తయారవుతారు, మంచి గురువుల నుండే మంచి పౌరులు తయారవుతారు, మంచి సమాజం నుండే మంచి ఉన్నత స్థితిని పొందగలిగేటువంటి వ్యక్తులు తయారవుతారు. కాబట్టి అందరి పాత్ర ఉందండి. అయితే మనం పిల్లలకి మొదటి నుండి నేర్పించవలసింది ఆ విచక్షణ భావం అనేది, దేన్ని స్వీకరించాలి, దేన్ని విడిచిపెట్టాలనే భావాన్ని మనం మొదటి నుండి నేర్పించాలి. కానీ ఇప్పటి కాలంలో చాలామంది యువత అనవసరమైనటువంటి విషయాల్ని స్వీకరిస్తూ ఉన్నారు, అవసరమైనటువంటి విషయాల్ని వదిలేస్తూ ఉన్నారు. బట్ భారతీయ విద్యా విధానం అది చెప్పలేదు. అసలు భారతీయ విద్యా విధానానికి మూల దైవంగా చెప్తున్నటువంటి ఒక సరస్వతినే చూడండి మీరు. ఆమె ఎందుకు హంస మీద కూర్చుంది? హంస యొక్క భావనే ఒక పాలు నీళ్ళు రెండు కలిపి హంస దగ్గర పెడితే పాలను స్వీకరించి నీళ్ళని విడిచిపెడుతుంది. అలానే ఆ సందేశం మనకి ఏమనిస్తుందంటే, నువ్వు విద్యలో ఉన్నతమైన స్థితికి ఎదగాలంటే ఈ హంస వంటి గుణాన్ని నువ్వు అలవాటు చేసుకో. సమాజంలో పాలు నీళ్ళలాగా మంచి చెడులు మమేకమై ఉన్నాయి. ఇక నువ్వు ఇందులో నుండి ఏం స్వీకరిస్తావనేది నీ యొక్క ఎదుగుదలకు ఆధారపడి ఉంటుంది.